మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. అన్నదానం అన్నిటికంటే గొప్పదానం అంటారు. అన్నం ఎవరైతే స్వీకరించారో వాళ్ళు కడుపు నిండా తిని తృప్తిపడి ఇక చాలు అంటారు. ఇంకా ఏ దానం చేసినా కానీ ఇంకా చాలు అనరు. ప్రతి వారం ఒక యజ్ఞం కింద పెట్టుకుని ఒక సామాన్య వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తనకున్న స్తోమతలో చిన్న ఉద్యోగం చేసుకునేటప్పటి నుంచి ఒక ఇద్దరితో మొదలుపెట్టే అన్నదానాన్ని ఈరోజు 100 నుంచి 150 మంది వరకు కూడా ప్రతి వారం, అందులో కూడా అన్నదానం అంటే జనరల్గా మనకి వెజ్ అన్నదానాలు ఉంటాయి, అంటే శాకాహారమే పెడతారు, మాంసాహారం ఎవరు పెట్టరు. ప్రతి వారం కూడా మాంసాహారం పెడుతూ 100-150 మంది ఆకలి తీరుస్తున్నారు ఒక ఆయన ఇక్కడ. సో ఈరోజు ఆయన స్టోరీ చూద్దాం రండి. అంటే ఇది కాన్సెప్ట్ ఏం కొత్తది కదండి. ఇప్పుడు మా ఇంట్లో ఏదైతే వండుకుంటున్నానో ఆదివారం వచ్చేసరికి ప్రతి ఇంట్లో చికెను, మటను ఏదో ఒకటి వండుకుంటాం కదా. కంపల్సరీ నాన్ వెజ్ తినడం మనకు అలవాటైంది. అదే నా ఇంట్లో ఏదైతే తింటున్నానో అదే పెట్టాలనుకున్నానో అదే పెడుతున్నాను. అది ఈరోజు మొదలైంది ఏం కాదండి. ఇది 12 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను నేను. ఎక్కడైనా పొట్లాలు కొనేసి బిర్యానీలు అవి కొనేసి ఆలకేళ్ళకే పంచడం మొదలుపెట్టాను. ఈ జనవరి నుంచి నాకేదో అదే చేయూత అందింది. దాని ద్వారా చేస్తున్నాను. అది ప్రస్తుతానికి ఏంటంటే ఒక 100 నుంచి 150 మంది వరకు అన్నదానం చేస్తున్నాను. ప్రతి ఆదివారం ఇలా స్లమ్స్కి తీసుకెళ్ళి తింటాక లేని వాళ్ళందరినీ నెతుక్కుని వాళ్ళకి చికెన్తో భోజనం పెడుతున్నాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఓన్గా చేస్తున్నాను ఈ కార్యక్రమం. 100 నుంచి 130-150 మంది దాకా వస్తుందండి. వారానికి ఒక ఏరియా, ప్రతి వారం ఇదే ఏరియా అని లేదు. వచ్చిన ఏరియా మళ్ళీ రిపీట్ అవ్వాలంటే ఒక నెల 15 రోజులు అలా పడుతుంది. ఒక 7-8 ఏరియాలు ఉన్నాయి ఇక్కడ స్లమ్స్లోని. ఆ 7-8 ఏరియాలు చూసుకొని పెడుతున్నాను నేను. లేదండి, ఎక్కడ పడితే అక్కడ తింటాక లేకుండా ఆకలి చావులు ఎక్కువైపోవడం 2012లో నేను గమనించాను. అప్పటి నుంచి నేను అనుకున్నది ఏంటంటే నాకు ఎంత చేయగలనో అంత చెయ్యాలి. నేను సంపాదించే దాంట్లో 50%, ఇప్పుడు నాకు నెలకు 25,000 అవుతుందండి. వారానికి 6,000, 6,500 అలా ఖర్చు అవుతుంది. నా ఆదాయం ఒక 50,000 ఉంటే దాంట్లో 25,000 నేను జనాలకే పెడుతున్నాను. అన్నదానం ద్వారా చేస్తే అంటే ఎలా ఇచ్చినా డబ్బు ఎలా ఖర్చు పెడతారో మనకు తెలియదు. అన్నదానం పెడితే ఖచ్చితంగా కడుపు నిండా తింటారు. ఒకటి ఆలోచించి నేను అన్నదానం చేస్తాను. లేదండి, ఇది నా ఓన్. ఎవరి దగ్గర నేను డొనేషన్ కలెక్ట్ చేయనండి. అంటే నేను ఎవరిని అడగను. నాకు చాలామంది తెలుసు, రాజకీయంగా మంది తెలుసు, ఎంప్లాయీస్ తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు, ఎంతమంది వ్యాపారస్తులు తెలుసు. ఎంతమంది తెలిసినా నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకొని నేను వెళ్ళి అడగనండి. ఒకవేళ ఎవరన్నా నేను ఒక బియ్యం బస్తా పంపిస్తున్నాను ఇగో చెయ్యి అని అలా పంపిన వాళ్ళు 1-2 ఉన్నారు ఈ 4 నెలల్లోనే తీసుకున్నాను. అలాగనే నేను అడిగి ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇది చెప్పుకోవాలంటే అసలు ఈ కార్యక్రమం చేస్తున్నాను విజయవంతంగా సక్సెస్ అవుతుందంటే అంతా మా ఆవిడేనండి. తను తెల్లారగట్టలు లేచి ఏదో చికెను బియ్యం అన్నీ కడిగి లేకపోతే మసాలాలని రెడీ చేసి వంట మేస్త్రికి ఇవ్వడం ఇవన్నీ కూడా తనే చూసుకుంటుంది. అసలు తను లేకుండా ఇప్పుడు సాయంత్రం గిన్నెలు శుభ్రం చేయాలా, ఆడవాళ్ళే చేయాలి. ఇదంతా దగ్గరుండి నేను సాయం చేస్తుంటే తనకు అడుగుతుంది. ఇదంతా మేము దగ్గరుండి చేసుకుంటున్నాం. మా ఆవిడ సహకారం లేకపోతే నేను అసలు చెయ్యలేనిది. అంటే యాక్చువల్గా ఏ స్వార్థం లేకుండా కానీ పని చేయలేరు ఇలాంటి పనులు. అంటే ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారో ఏమన్నా ఆశించేస్తున్నారా? అంటే ఆశించడం అంటే ఒకటండి, ఎవరన్నా తిన్న వాళ్ళు హ్యాపీగా బాబు నువ్వు నీ పిల్లలు బాగుండాలి, నువ్వు బాగుండాలని దీవిస్తారు చూడండి. ఆ దీవెనల కోసం చేస్తున్నాను. ఖచ్చితంగా వాటి కోసమే చేస్తున్నాను. వేరే స్వార్థం అంటే ఎవరో ఏదో అనుకోవచ్చండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే, నేను లోయర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వచ్చాను, అప్పర్ కాదు. అంటే ఒక 50,000 సంపాదిస్తున్నావు కదా, నువ్వేమో లోయర్ క్లాసా లేకపోతే లేబర్ అన్నట్టుగా మాట్లాడడానికి లేకుండా చెప్తున్నానండి. నేను లోయర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వచ్చాను. నేనేం డబ్బు ఉన్నవాడిని కాదు. కోట్లు ఉన్న వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ కుదరచ్చు కుదరకపోవచ్చు. నేనైతే నిజాయితీగా చేస్తున్నానండి. ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటలేదు. నా డబ్బులతో నేను చేస్తున్నాను. అన్నదానమే చేస్తున్నాను. మళ్ళీ వేరే కార్యక్రమాలు ఏం నేను చేయట్లేదండి. నేను స్లమ్లో పెరిగానండి. నేనేమి మిడిల్ క్లాస్లో కూడా పెరగలేదు, స్లమ్లో పెరిగాను. ఒక కాలనీ లాంటి ఏరియాల్లో పెరిగాను. ఇలాగే ఇప్పుడు ఎవరో పెడుతున్నారు కదా, అలా పెడితే తిన్న రోజులు కూడా ఉన్నాయి మాకు. ఖచ్చితంగా మేము ఉన్నాయి. లేదని అట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నేను బాగా బాల్యంలో ఉన్నప్పుడు ఎవరన్నా కొంచెం కూర ఇస్తే ఆ కూర తెచ్చుకుని తిన్న రోజులు మాకు ఉన్నాయి. దానివల్ల నేను 10 మంది పెట్టాలన్న కోరిక నాలో కలిగింది, నేను పెడుతున్నాను. ఏం లేదండి, హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అంటే
10 మంది పెట్టిన దాంట్లో మనం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఒక వారమే కదా కేటాయింత ఏమైంది అని ఒక చిన్న ఆశ అండి. ఒక వారంలోనైనా సరే ఎనర్జీ వచ్చేస్తుంది ఎలాగోలాగా. శుభ్రంగా చేసి పెట్టాలి, ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ ఈ ఆహారం అందాలి, అదేని మా ఆశ. వంటకి సంబంధించినవి అన్నీ శుభ్రం చేసి దగ్గరికి ఇస్తానండి. టైం కల్లా అన్నీ ఏర్పాటు చేసేస్తాను. 4:30కి లేస్తానండి. లేచేసరికి 7 కల్లా అన్నీ ప్రిపేర్ అయిపోతాయి. ఇంక వంట మొదలెట్టేస్తాను. వంట మనిషి ఉంటాడండి, ఆయనకి నేను వచ్చేసరికల్లా అన్నీ అందించేస్తానండి. ఆయనకి వంటకు కావాల్సినవన్నీ అందించేస్తాను, ఆయన వంట చేసి వెళ్ళిపోతారు. నా పిల్లలకి ఈ వయసు నుంచే నేర్పిస్తున్నాను 10 మందికి సాయం చేయడం. నేను చిన్నప్పుడు చేయడానికి నాకు అంత స్తోమత లేదు. ఇప్పుడు నాకున్న స్తోమత ప్రకారం నా పిల్లలకి నేను సాయం చేయడం నేర్పిస్తున్నాను. ప్రతి ఆదివారం నాతో పాటు నా కుటుంబం మొత్తం వస్తుంది. నా సానా దుర్గాప్రసాద్ గారు ఫ్రెండ్ నాది, ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఈయన అన్నదానం చేద్దామని ఇప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ కొంతమంది చేసి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఆదివారం చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత స్టార్ట్ చేసి ప్రతి ఆదివారం ఆయనకి సాయం చేయడానికి నేను వస్తూనే ఉన్నాను. ఇంకా అభివృద్ధి చేయాలి అనేసి మేము కోరుకుంటున్నాం. ఆయన అన్నదానంలో వైట్ రైస్, చికెన్ కర్రీ, సాంబార్ అంటే అందరికీ మామూలుగా అందరూ ఆదివారం కదా, సండే వచ్చేటప్పటికి అందరూ అది డైలీ తినేది కదా, కొద్దిగా ఎన్విగా పెడితే వాళ్ళు ఆనందంగా తింటారు కదా. లేని వాళ్ళు ఎప్పుడు కూడా అది కామన్గా అందరూ పెడతారు వెజ్ అనేది. కానీ చికెన్ అని పెడితే అందరికి కూడా వాళ్ళకి కూడా ఆనందంగా తింటే వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది, బలం వస్తుంది అని ఆనందంతో మేము ఆలోచనతో పెట్టాము. ఏరియాస్ మారుస్తూ ఉంటారండి, ఒకే ఏరియాలో అయితే పెట్టరు. కొంచెం ఎక్కడ స్లమ్ ఎక్కడ తినేవాళ్ళు లేక వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టడానికి వెళ్తూ ఉంటాం అన్నమాట. ప్రతి ఆదివారం కూడా ఇది చేస్తూ ఉంటాం. రెస్పాన్స్ చాలా బాగుందండి, అందరు కూడా తింటున్నారు, బాగుంది అంటున్నారు, అందరు తినడానికి కూడా వస్తున్నారు. ఎప్పుడు మిలిజ్కి వెళ్ళలేదండి, ఇంకా సరిపోవట్లేదు. ఇంకా మేము బయటని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఖాళీగా అయితే వెళ్ళట్లేదు, ఫుల్ అయితే వెళ్ళట్లేదు, ఇప్పుడు కూడా ఖాళీ అయిపోయి వెళ్ళిపోతుంది. ఆయన అయితే చాలా చక్కటి మాటలు చెప్పారు. నేను ఎవరి దగ్గర ఆశించను, ఎవరిని కూడా నాకు సహాయం చేయమని అడగను, నాకు వచ్చిన దాంట్లోనే నేను సహాయం చేస్తాను, ఎంతమందికి చేయగలిగితే అంతమందికే చేస్తాను, ఆ పుణ్యం నాకు, నా పిల్లలకి, నా ఫ్యామిలీకి ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. ఒకళ్ళ మీద ఆధారపడకుండా అన్నదానం చేయడం మీరు కూడా ఎంతమంది చేయగలిగితే అంతమంది చేయండి. సో మీరు చేయగలిగిన దాంట్లో ఖచ్చితంగా అన్నదానం చేయండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, రాజమండ్రి సుమన్ టీవీ, సైనింగ్ ఆఫ్.